హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా అయితే మా మమ్మీ నరసింహస్వామి రూపము వాటర్లో వేసిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను, అసలు ఎంత బాగా వస్తుందని చెప్పి. ఫస్ట్లో వేస్తుంటే అరే ఎక్కడో మిస్టేక్ పోతుంది ఏంటబ్బా అని అంటే కొంచెం అలా అనిపించింది, కానీ మంచిగా వేసిందనమాట మమ్మీ. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అస్సలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మమ్మీ అయితే 3.5 hours పట్టింది వేయడానికి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీ ఎంత మంచిగా వేస్తుందని చెప్పేసి. అంటే మమ్మీ యాక్చువల్లీ రంగోలీ వేస్తుండే, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ రంగోలీ ఎప్పుడు వేయలేదన్నమాట మమ్మీ. సో వేసేటప్పుడు అయితే అటు ఇటు కొన్ని తప్పులు పోయినాయి. మళ్ళీ తుడిపి మళ్ళీ వేసి మళ్ళీ తుడిపి అలా ఫస్ట్ టైం కదా మమ్మీ చేయడము. ఇవన్నీ మమ్మీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం అటు ఇటు ప్రాబ్లం అయింది, కానీ పర్లేదు బాగా వచ్చింది అని అనుకున్న. ఐస్ మాత్రం అస్సలు చెప్పొద్దు, అసలు దాని గురించి. ఐస్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. మా మమ్మీకి అయితే చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది ఎందుకు వేసింది అంటే మా ఇంటి దేవుడు నరసింహస్వామి అనమాట. సో మా మమ్మీ ఒకసారి వేసి ట్రై చేద్దాము, వీడియో ఏం వద్దు అని అన్నది. యాక్చువల్లీ పర్లేదులే, అయ్యప్పది కూడా అట్లనే అయ్యింది, వీడియో ఏమొద్దు అనుకుంటానే వీడియో తీయలేము వేసేది అని అంటే సరే అని చెప్పి ఇంకా మళ్ళీ మమ్మీ వీడియో ఒప్పుకుంది అనమాట. అంటే ఎలా వస్తుందో, మంచిగా వస్తుందో రాదో అన్న దాంతో మమ్మీ వద్దనుండే అనమాట. కిరీటం కూడా ఫస్ట్ ఒకటి వేసింది, మళ్ళీ అది మంచిగా అనిపించలేదు, మళ్ళీ వేరేది వేసింది అనమాట. అసలు అంటే ఎట్లా వస్తుందో అని డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తే అసలు అయితే మైండ్ బ్లోయింగ్. అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. మా అమ్మ అయితే లిటరల్గా చెడిపేటప్పుడు కూడా మనం ఇట్లా తోడిపేస్తాం కదా వాటర్లో, అప్పుడు కూడా ఎంత బాధపడ్డది అంటే అంత బాధపడ్డది మా మమ్మీ. చాలా అంటే ఎంత కష్టపడి వేసి మళ్ళీ చెడిపోయడమా అని చెప్పేసి. ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మా అమ్మ అయితే చాలా కష్టపడి వేస్తుంది. మీరైతే లాస్ట్ వరకు వీడియోస్ చూడండి ప్లీజ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.